Today's our next topic is JSP actions. The JSP provides a lot of actions that used for specific tasks such as working with Java beans, objects, including resources, forward the request to another resources, etc. For all these tasks, there are separate actions. First of all, the syntax for the JSP tags, action tags is JSP action tag name. So JSP colon action tag name attribute value. సో యాట్రిబ్యూట్ అనేది నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఒక్కొక్క యాక్షన్కి టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. దాని వాల్యూ ఏంటి స్లాష్ ఇండికేట్స్ క్లోజింగ్ ఆఫ్ ద ట్యాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద యాక్షన్ ట్యాగ్స్లో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసరికి యూజ్ బీన్ ట్యాగ్ JSP colon use bean. సో యూజ్ బీన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ జావా బీన్స్. సో మన JSP పేజ్లోకి జావా బీన్ యాడ్ చేయాలి అన్నప్పుడు ఈ ట్యాగ్ నేమ్ అనేది యూజ్ చేస్తాం. సో దానికి సింటాక్స్ వచ్చేసరికి JSP colon యూజ్ బీన్. యూజ్ బీన్ ఈజ్ ద యాక్షన్ ట్యాగ్ నేమ్. సో దాని యొక్క యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి ఇక్కడ ఐడి అండ్ క్లాస్ అనేది తీసుకున్నాం. ఐడి ఈజ్ ద యూనిక్ నేమ్ టు ఐడెంటిఫై ద బీన్. ఆ జావా బీన్కి ఉన్న నేమ్ యూనిక్ నేమ్ ఏంటి అనేది ఐడి రిప్రజెంట్ చేస్తుంది. క్లాస్ అనేది ఆ జావా బీన్ యొక్క క్లాస్ నేమ్ ఏంటి అనేది క్లాస్ ఇండికేట్ చేస్తుంది. అక్కడ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. సో ప్రతి క్లాస్ కూడా ప్యాకేజ్లో అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్యాకేజ్ నేమ్తో పాటుగా కంప్లీట్ పాత్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. సో దట్ ఈస్ ద క్లాస్ క్లాస్ అనే యాట్రిబ్యూట్కి ఇచ్చే వాల్యూ. సో ఇలా మనకి యూజ్ బీన్ అనే యాక్షన్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో HTML బాడీ ట్యాగ్లో H1 హెడర్ అనేది తీసుకున్నాం. డెమో యాక్షన్ అనేది దానికి టైటిల్ ఇచ్చాము. సో JSP యూజ్ బీన్ ఐడి ఈక్వల్స్ టు స్టూడెంట్. సో జావా బీన్కి యూనిక్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ స్టూడెంట్. క్లాస్ నేమ్ వచ్చేసరికి జావా బీన్ శాంపిల్ డాట్ స్టూడెంట్ బీన్. సో STU బీన్ అనేది జావా బీన్ యొక్క క్లాస్ నేమ్. అది ఏ ప్యాకేజ్లో ఉంది అంటే జావా బీన్ శాంపుల్ అనే ప్యాకేజ్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి JSP colon సెట్ ప్రాపర్టీ. ఈ సెట్ ప్రాపర్టీ అండ్ ఇక్కడ అనదర్ యాక్షన్ వచ్చేసరికి గెట్ ప్రాపర్టీ. ఈ టూ యాక్షన్ ట్యాగ్స్ అనేది యూజ్ బీన్కి సబ్ ట్యాగ్స్. సో ఈ సెట్ ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే జావా బీన్కి వాల్యూస్ని సెట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నేమ్ ఈక్వల్స్ టు స్టూడెంట్, ప్రాపర్టీ ఈక్వల్స్ టు స్టార్. అలాగే నేమ్ JSP గెట్ ప్రాపర్టీ, నేమ్ ఈక్వల్స్ టు స్టూడెంట్, ప్రాపర్టీ ఈక్వల్స్ టు నేమ్. సో సెట్ ఏం చేస్తుంది గెట్ ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ సింటాక్స్లో అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఎంప్లాయీ నెంబర్ JSP గెట్ ప్రాపర్టీ నేమ్, అలాగే ప్రాపర్టీ వచ్చేసరికి రోల్ నెంబర్. సో ఈ విధంగా మనం స్టూడెంట్ బీన్ అనే జావా బీన్ని JSPలోకి యాడ్ చేయడం కోసం యూజ్ చేసాం. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ బీన్ అనే జావా బీన్ క్లాస్ ఎలా ఉంటుంది అంటే ప్యాకేజ్ జావా బీన్ శాంపిల్. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఇంతకుముందు యాక్షన్లో తీసుకున్నాం జావా బీన్ శాంపుల్ డాట్ STU బీన్ అనేది. సో పబ్లిక్ క్లాస్ STU బీన్ అనేది బీన్ క్లాస్ నేమ్. సో పబ్లిక్ STU బీన్ కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ప్రైవేట్ స్ట్రింగ్ నేము ఇంటూ రోల్ నెంబర్. నేము రోల్ నెంబర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ని ప్రింట్ చేయడానికి తీసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ నేమ్ మెథడ్స్ వచ్చేసరికి సెట్ నేమ్, స్ట్రింగ్ నేమ్ అనేది అట్రిబ్యూట్గా తీసుకున్నాం. దిస్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్. సో దీంట్లో ఆర్గ్యుమెంట్ ఏదైతే తీసుకున్నామో అది నేమ్కి అనేది ఇస్తాము. అలాగే గెట్ నేమ్ నేమ్ని రిటర్న్ చేయాలి అంటే గెట్ నేమ్ అనే మెథడ్ తీసుకున్నాం. అలాగే సెట్ రోల్ నెంబర్ అనేది తీసుకున్నాం. అలాగే గెట్ రోల్ నెంబర్ రిటర్న్ రోల్ నెంబర్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ ఏదైతే మన రోల్ నెంబర్ నేమ్ ఏదైతే ఉన్నాయో ఆ టూ వాల్యూస్ అనేవి ఇక్కడ మనం యూజ్ చేసిన JSP పేజ్లోకి ఇంక్లూడ్ అవుతాయి. సో ఇలా మనం బీన్ క్లాసులో తీసుకున్న డేటా మెంబర్స్ కానీ వాల్యూస్ని మనం యాక్సెస్ చేయాలి అన్నప్పుడు యూజ్ బీన్ అనే యాక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ యాక్షన్ ట్యాగ్ వచ్చేసరికి JSP సెట్ ప్రాపర్టీ. సో దిస్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ బీన్. While using this action tag, you may need to specify the bean's unique name. సో ప్రాపర్టీని బీన్స్కి జావా బీన్స్కి ప్రాపర్టీని సెట్ చేయాలి అన్నప్పుడు ఈ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో JSP యూజ్ బీన్ ఐడి యూనిక్ నేమ్స్ అలాగే క్లాస్. సో యూజ్ బీన్ యొక్క సింటాక్స్ అందులో సబ్ ట్యాగ్ వచ్చేసరికి JSP సెట్ ప్రాపర్టీ, నేమ్ ఈక్వల్స్ టు యూనిక్ నేమ్ టు ఐడెంటిఫై బీన్, ప్రాపర్టీ ఈక్వల్స్ టు ప్రాపర్టీ నేమ్. సో ప్రాపర్టీ నేమ్ అనేది ఏమి ఇస్తుందంటే వీ కెన్ ఆల్సో యూజ్ స్టార్ ఇండికేట్ ఏం చేస్తుందంటే ఎనీ రిక్వెస్ట్ పారామీటర్ విచ్ మ్యాచెస్ టు బీన్స్ ప్రాపర్టీ విల్ బి పాస్డ్ టు కరస్పాండింగ్ సెటర్ మెథడ్. సో పర్టికులర్ వాల్యూ అనేది మనం ఏం మెన్షన్ చేయకుండా జస్ట్ స్టార్ అనేది ఇస్తే ఏ ప్రాపర్టీనైనా కానీ సెట్ చేయడానికి యూజ్ అవుతుంది.
అలాగే గెట్ ప్రాపర్టీ, టు రిట్రీవ్ అండ్ ఫెచ్ ద వాల్యూ ఆఫ్ ఎ బీన్స్ ప్రాపర్టీ వీ కెన్ యూస్ గెట్ ప్రాపర్టీ మెథడ్. సేమ్ యాజ్ లైక్ సెట్ ప్రాపర్టీ, యూజ్ బీన్ అనే యాక్షన్ ట్యాగ్లో గెట్ ప్రాపర్టీ అనేది తీసుకుంటాం. నేము, ప్రాపర్టీ నేమ్, వాల్యూ ఏంటనేది మెన్షన్ చేస్తాం. సో ఇవి యూజ్ బీన్స్ని యూజ్ చేయాలి అంటే ఆ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి జేఎస్పీ ఇంక్లూడ్ యాక్షన్ ట్యాగ్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఏ జేఎస్పీ ఫైల్ ఇన్ అనదర్ ఫైల్. సో దిస్ యాక్షన్ ఫైల్ ఈజ్ బీయింగ్ ఇంక్లూడెడ్ డ్యూరింగ్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ అయ్యే స్టేజ్లో ఈ ఫైల్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఒక ఫైల్ అనేది మన జేఎస్పీ ఫైల్ ఇంకొక రిసోర్స్ ఫైల్లోకి యాడ్ చేయాలి అన్నప్పుడు ఈ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. జేఎస్పీ కాలన్ ఇంక్లూడ్, అన్ని యాక్షన్ ట్యాగ్స్ కూడా జేఎస్పీ కాలన్ అనేది ఉంటుంది. ఇక్కడ యాక్షన్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని నేమ్ చేంజ్ అవుతుంది. పేజ్ ఈక్వల్స్ టు పేజ్ యూఆర్ఎల్, పేజ్ ఈక్వల్స్ టు పేజ్ యూఆర్ఎల్, ఫ్లష్ ఈక్వల్స్ టు బూలియన్ వాల్యూ. సో ఇక్కడ హియర్ పేజ్ యూఆర్ఎల్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ద పేజ్ నీడ్ టు బి ఇంక్లూడెడ్ అండ్ ఫ్లష్ వాల్యూ కెన్ బి ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ఫ్లష్ వాల్యూ ఇస్ ట్రూ దెన్ నో బఫర్ అవుట్పుట్ స్ట్రీమ్ ఈజ్ ఫ్లష్డ్. సో ఈ ఫ్లష్ అనేది ఏంటి అనేది నెక్స్ట్ తర్వాత క్లాస్లో చూద్దాము. సో పేజ్ యూఆర్ఎల్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది మనం ఏ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి ఈ జేఎస్పీ ఫైల్లోకి అనేది పేజ్ యూఆర్ఎల్ ఇండికేట్ చేస్తుంది. హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో జేఎస్పీ ఇంక్లూడ్ పేజ్ ఈక్వల్స్ టు sample.jsp, ఫ్లష్ ఈక్వల్స్ టు ఫాల్స్. సో ఏ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి అంటే sample.jsp అనే పేజ్ని ఇంక్లూడ్ చేయాలని ఈ ఎగ్జాంపుల్ యొక్క మీనింగ్. సో దిస్ ఈజ్ జేఎస్పీ ఇంక్లూడ్ యాక్షన్ ట్యాగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జేఎస్పీ ఫార్వర్డ్ ట్యాగ్. So this is used for redirecting the request. When this action is encountered on a JSP page, the control gets transferred to the page mentioned in this action. So నువ్వు ఈ మన JSP పేజ్లోకి రీడైరెక్ట్ చేయడానికి ఈ ఫార్వర్డ్ యాక్షన్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. అంటే నువ్వు ఏ పేజ్కి మన పేజీని ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాము అనేది ఫార్వర్డ్ యాక్షన్ ట్యాగ్లో చెప్తాము. సో ఇక్కడ హియర్ ఇస్ ద సింటాక్స్ JSP forward పేజ్ ఈక్వల్స్ టు యూఆర్ఎల్ ఆఫ్ అనదర్ స్టాటిక్ JSPR సర్వ్లెట్ పేజ్. సో ఏ పేజ్కి ఫార్వర్డ్ చేయాలి అనేది ఆ పేజ్ యొక్క పాత్ నేమ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి JSP forward పేజ్ ఈక్వల్స్ టు second.jsp. సో ఇక్కడ మన first.jsp అనేది మన ఫైల్ నేమ్. సో ఈ JSP ఫైల్ని ఎక్కడ ఫార్వర్డ్ చేయాలి అంటే second.jsp అనే దానికి ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి JSP param. So param means parameters. So it is used for passing parameters to other JSP action tags such as JSP include and JSP forward tags. Include and forward tags లో మనం ఏదైనా parametersని యాడ్ చేయాలి, పాస్ చేయాలి అంటే ఈ యాక్షన్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. సో సింటాక్స్ వచ్చేసరికి JSP param నేమ్ ఈక్వల్స్ టు param నేమ్, వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ ద పారామీటర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. JSP ఫార్వర్డ్ పేజ్ ఈక్వల్స్ టు second.jsp. ఇది మనకి first.jsp ప్రోగ్రామ్. సో ఇందులో మనం ఏ పేజ్కి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నామంటే second.jsp అనే ప్రోగ్రామ్కి ఫార్వర్డ్ చేయాలి. సో ఆ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఏమేమి పారామీటర్స్ని తీసుకోవాలి అని అంటే ఇక్కడ JSP.param అనే యాక్షన్ ట్యాగ్ తీసుకున్నాం. నేమ్ ఈక్వల్స్ టు డేట్, వాల్యూ. సో డేట్ యొక్క వాల్యూ ఏంటనేది ఇక్కడ ఇస్తాం. అలాగే నేమ్ ఈక్వల్స్ టు టైం, ఏ టైంలో, డేటా ఏంటి, దానికి వాల్యూ ఏంటి అనేది ఇస్తాం. సో ఇదంతా కూడా ఎందులో ఉంటుంది అంటే ఫార్వర్డ్ ట్యాగ్లో ఉంటుంది. అలాగే ఇంక్లూడ్ అండ్ యాక్షన్ ట్యాగ్లో కూడా నువ్వు పారామీటర్ అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇవన్నీ డేట్, టైము, డేటా అనేది దేనికి ఫార్వర్డ్ చేసాము అని అంటే second.jsp అనే దానికి పారామీటర్స్ అనేది ఫార్వర్డ్ చేసాం. సో ఇప్పుడు second.jsp నుంచి ఆ పారామీటర్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెస్ చేస్తాము అంటే డేట్, ఇక్కడ స్క్రిప్ట్లెట్ JSP ట్యాగ్ కోడ్ ఈక్వల్స్ టు request.get parameter ఆఫ్ డేట్. సో గెట్ పారామీటర్ అంటే పారామీటర్ని తీసుకుంటుంది. సో దానికి ఆబ్జెక్ట్ ఏంటి అంటే రిక్వెస్ట్. దేని వాల్యూని తీసుకోవాలంటే డేట్ వాల్యూ. ఇక్కడ మనం డేట్కి ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ డేట్ వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. ఆ వాల్యూ అనేది డేట్కి అసైన్ అవుతుంది. అలాగే టైము అండ్ డేటా. సో ఇలా మనకి ఇంక్లూడ్ అండ్ ఫార్వర్డ్ ట్యాగ్లో మనం పేజీని ఫార్వర్డ్ అండ్ ఇంక్లూడ్ చేసేటప్పుడు దానికి పారామీటర్స్ని కూడా యాడ్ చేయాలి అన్నప్పుడు ఈ param అనే ట్యాగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ యాక్షన్ ట్యాగ్ వచ్చేసరికి ప్లగిన్ యాక్షన్. దిస్ ఈజ్ యూజ్డ్ టు ఇంటిగ్రేటింగ్ ఏ JSP పేజ్ విత్ యాన్ యాప్లెట్. సో మనం JSP ప్రోగ్రామింగ్ అవుట్పుట్ అనేది యాప్లెట్ ఫామ్లో రావాలి అంటే గ్రాఫికల్గా మనకి విండో అనేది డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు ప్లగిన్ అనే యాక్షన్ ట్యాగ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ప్లగిన్కి వచ్చేసరికి JSP ప్లగిన్ యాక్షన్ ట్యాగ్ నేమ్ వచ్చారు ప్లగిన్. టైప్ బీన్ ఆర్ యాప్లెట్, జావా బీనా యాప్లెట్నా తీసుకుంటున్నాం అనేది. కోడ్ ఈక్వల్స్ టు క్లాస్ నేమ్ ఏంటి,
కోడ్ బేస్ ఈక్వల్స్ టు పాత్, దాని యొక్క పాత్ ఏంటంటే ఈ క్లాస్ అనేది ఏ పాత్లో ఉంది, కంప్లీట్ పాత్ నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ విడ్త్ హైట్. విడ్త్ హైట్ అనేది ఏంటి అంటే మనకి విండోగా గ్రాఫికల్గా రావాలి కాబట్టి ఆ విండో యొక్క విడ్త్ ఏంటి, హైట్ ఏంటి అనేది ఈ రెండు ఇండికేట్ చేస్తే జస్ట్ లైక్ మనకి యాప్లెట్స్లో ఎలా అయితే ఉంటుందో అలాగా జేఎస్పీ పేజ్ యొక్క అవుట్పుట్ డిస్ప్లే కావడం కోసం ఈ యాక్షన్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేఎస్పీ ప్లగ్ఇన్ టైప్ ఈక్వల్స్ టు యాప్లెట్, కోడ్ ఈక్వల్స్ టు జావా యాప్లెట్. కోడ్ ఈక్వల్స్ టు జావా యాప్లెట్ అనేది జావా యాప్లెట్ అనేది క్లాస్ నేము, కోడ్ బేస్ అనేది డస్ జేఎస్పీ ఎగ్జాంపుల్స్. ఇది మొత్తం కూడా మన క్లాస్ అనేది ఏ పాత్లో ఉంది దాని యొక్క పాత్ రూట్ పాత్ అనేది డైరెక్టరీ స్ట్రక్చర్. నెక్స్ట్ విడ్త్ 200, హైట్ 200 అనేది ఇచ్చాం. నెక్స్ట్ జేఎస్పీ ఫాల్ బ్యాక్. సో ఈ ఫాల్ బ్యాక్ అనేది ఏంటనే చెప్తాను తర్వాత. నెక్స్ట్ ప్లగ్ఇన్ అనే దాన్ని యాక్షన్ క్లోజ్ చేసాం, బాడీ క్లోజ్ చేసాం, HTML క్లోజ్ చేసాం. సో ఇప్పుడు మనం ప్లగ్ఇన్ అనే దాంట్లో దేనికి ప్లగ్ చేయాలి అనేది ఏంటి అని అంటే ఇక్కడ మనం ఇచ్చాము యాప్లెట్ ట్యాగ్ని. సో క్లాస్ నేమ్ ఏంటిది, జావా యాప్లెట్. సో ఆ జావా యాప్లెట్ క్లాస్ అనేది ఎలా ఉంది అని అంటే java.applet.star ఇంపోర్ట్ java.a22 జావా యాప్లెట్ ఎక్స్టెండ్స్ యాప్లెట్ పబ్లిక్ వాయిడ్ పెయింట్. సో ఇదంతా కూడా మనకి యాప్లెట్ కోడ్. సో ఈ గ్రాఫిక్స్ అనే క్లాస్ నుంచి పెయింట్ అనే మెథడ్లో ఏం చేస్తాము, వాల్యూని ప్రింట్ చేయడం కోసం పెయింట్ అనే మెథడ్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ మనం డ్రా స్ట్రింగ్ అనే మెథడ్లో ఏం తీసుకున్నామంటే వెల్కమ్ జావా యాప్లెట్. సో జావా యాప్లెట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దానికి హైట్ అండ్ విడ్త్ పిక్సెల్స్లో ఇచ్చాం 40 and 20. సో మన జేఎస్పీ కోడ్లో యాప్లెట్ అనే దాన్ని ప్లగ్ చేసుకున్నాము. సో మనకి ఆ జేఎస్పీ యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే విండో ఫార్మాటికల్లో గ్రాఫికల్గా అనేది డిస్ప్లే అవుతుంది. సో అలా మనకి జేఎస్పీ అవుట్పుట్ అనేది విండో గ్రాఫికల్గా డిస్ప్లే అవ్వాలి అంటే ఈ ప్లగ్ఇన్ అనే ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ ఫాల్ బ్యాక్ అని ఇంకో ట్యాగ్ అనేది ఉంది, అది కూడా యాక్షన్ ట్యాగ్. సో ఈ ఫాల్ బ్యాక్ అనేది దేంతో పాటు ఉంటుంది అంటే ఈ ప్లగ్ఇన్ అనే ట్యాగ్లో ఉంటుంది. సో ప్లగ్ఇన్ అనే దాంట్లోనే ఫాల్ బ్యాక్ అనేది ఉంది అబ్జర్వ్ చేయండి కోడ్లో. సో ఈ ఫాల్ బ్యాక్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఒకవేళ మనం ఇక్కడ ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చామో జావా యాప్లెట్ అనేది దాన్ని మనం యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ లేకపోతే అంటే ఆ క్లాస్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్గా లేకపోతే అప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ ఇవ్వడం కోసం ఈ ఫాల్ బ్యాక్ అనేది యూస్ చేస్తాం. అనేబుల్ టు లోడ్ యాప్లెట్. సో ఆ యాప్లెట్ అనేది మనం లోడ్ చేయలేదు అని ఒక ఎర్రర్ మెసేజ్ ఇవ్వడానికి. జస్ట్ లైక్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్లో క్యాచ్లో ఎలా అయితే మనం ఎక్సెప్షన్ టైప్ ఏంటి అనేది మెన్షన్ చేస్తామో అలా అనమాట. సో ఇవి మనకి మెయిన్గా యూస్ చేసే జేఎస్పీ యాక్షన్స్. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాం.